సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నాయకులు స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నెగిరికంటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాకినాడ వచ్చి పోటీ చేయమనడానికి మీ స్థాయి ఎంతని, కూటమి లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే మీపై కాకినాడ వార్డు మెంబర్ నిలబడినా మీకంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తాడని, ఆ విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి అని హెచ్చరించారు. అవగాహన లేకుండా, మైండ్ లేక మాట్లాడితే రాబోయే రోజుల్లో కాకినాడ ప్రజలే నానాజీకి తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. వైసీపీ తరఫున నాయకులు ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా స్పందించి సదరు ఎమ్మెల్యేపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగుర్వలి, దేవా, జనార్దన్ రెడ్డి, మీరావళి, రోసయ్య, లీగల్ సెల్ ప్రతినిధి హరిబాబు, అనిల్, చక్రపాణి, రవి, పూర్ణచంద్రులతో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లింక్ పెట్టు. ఓకే అన్న. చూపియాలి. ఓకే అన్న. బయట గేట్ పెట్టు. ఈ నెల 21వ తేదీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఆలియాస్ పంతం నానాజీ, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని నానా దుర్భాషలాడటం జరిగింది. ఆ మాటలు వింటే సభ్య సమాజం కూడా సిగ్గుపడుతుంది, తల ఉంచుకుంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, వారి తండ్రి కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు. అటువంటి కుటుంబం నుంచి, అటువంటి రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని బజారులో మాట్లాడుకునేటట్టుగా ఒక ఎమ్మెల్యే అనే అతను మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మేము చెప్తా ఉన్నాం, మీరు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ దమ్ముంటే వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమన్నారు. మీరు కూటమితో కలుపుకోకపోతే మీ మీద ఆ రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ అయినా గెలుస్తాడని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు రిజైన్ చేసిరా, నీ మీద వార్డు మెంబర్ పోటీ చేస్తాడు వైసీపీ తరఫున, నువ్వు సింగిల్గా రావాలా. కూటమి టీడీపీ అని బీజేపీ అని కలుపుకొని నువ్వు వచ్చి ఈరోజు
నువ్వు ఈ మాట మాట్లాడడానికి వెనక 40 మందిని వేసుకొని మాట్లాడావు. నీకు దమ్ముందో మరి ఎవరికి దమ్ముందో తెలుసుకోవాలా. మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఈరోజు వన్ టౌన్లో మేము పంతం నానాజీ మీద కంప్లైంట్ ఇచ్చాం. రాబో కాలంలో ఈ కేసులన్నీ కూడా స్టేషన్లో తీసుకోరని కూడా మాకు తెలుసు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా డిజిటల్ బుక్లో ఈ కేసులన్నీ ఎంటర్ అవుతాయి. తప్పకుండా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా పరిపాలన వస్తుంది. ఆ రోజు నిన్ను ఈ పంతాన్ని పిచ్చి కుక్క తిరిగినట్టుగా ప్రతి స్టేషన్లో తిప్పుతామని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు 21వ తారీఖున కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని అనకూడని మాటలు అంటూ దుర్భాషలాడుతూ చాలా బాధ కలిగే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడిన తీరును మేము నిరసిస్తూ, అట్లాగే లీగల్ సెల్ తరపున కూడా మేమంతా కూడా పంతం నానాజీ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కును దుర్వినియోగపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలు చాలా బాగా ఇదిగా ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అతని మీద లీగల్ చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మా రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి పిలుపు మేరకు, అట్లాగే మా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రథసారథి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా చుండూరు రవణ గారి నాయకత్వంలో ఒంగోలు ఇన్ఛార్జి గారు, అట్లాగే మా కొత్తపట్నం ఎంపీపీ గారు అన్న అంజిరెడ్డి గారు, కటార్ శంకర్ అన్న, వెంకటేశ్వర్ల గారు అన్న సారథ్యంలో మా డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఈరోజు ఒంగోలు పట్టణం వన్ టౌన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా పోలీసు వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం, మీరు ఇంతవరకు ఏది యాక్షన్ తీసుకోవాలా, దయచేసి ఈ కంప్లైంట్ మీద మేము గట్టి చర్యలు తీసుకుంటారని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున పంతం నానాజీ గారు, వెంకటేశ్వరరావు ఆయన పేరు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు మైండ్ లేకుండా పిచ్చి పిచ్చిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటాన్ని ఖండిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆయన మీద. ఈ కంప్లైంట్ పురస్కరించుకొని ఆయన మీద చట్టపరమైనటువంటి కేసు బుక్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పార్టీ తరఫున ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరం పోలీసు వారికి రిప్రజెంటేటివ్ ఇవ్వటం జరిగింది. దాని మీద చర్య తీసుకోవాలని కూడా మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. శాతావాత కానాడు ఏదైనా సినిమా తీస్తే ఒకరోజు ఆడింది అనేదో అంటాం. ఈ ఒక ఆట సినిమాలు ఒకరోజు ఆడే సినిమాలు కూడా కాదు. ఏదో పొరపాటున ముగ్గురు కలిసి పోటీ చేశారు, అంతకుముందు పోటీ చేస్తే గెలవలేదు, నిన్న పోటీ చేస్తే ఏదో గెలిచారు, మళ్ళీ గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఇటువంటి వాళ్ళ మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేయటం, ఆయన ఏకంగా నవ్వుకోవటం, నాడు అడుగులు ఎత్తులు లేడు. ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మీద పోటీ చేస్తాడా? ఇది నీది ఆఖరాట. ఒకటో రోజు ఒకటో ఆటకి ప్లేబ్ బొమ్మలు ఇవన్నీ. అందుకనే ఎవరో బ్రహ్మాండంగా పంతం నీ అంతం చూస్తామని ఏదో అన్నారు. మనం అంతం చూడబల్లా, ఎవడు గోతిలో వాడే పడతాడు, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడాలా. పంతం నానాజీ గారిది ఆఖరి ఆట అయిపోయింది. అది ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. ఒక సినిమా, ఇది ఒక ఆట, ఒకరోజు సినిమా. అది గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యంలో మెలగాలని కోరుకుంటూ, అతనికి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ నెల 21వ తేదీన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూ రవిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారు, అలాగే ఎంపీపీ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి గారు, డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పంతం నానాజీ గారు ఈ కూటమి ప్రభుత్వం
మొన్న జరిగినటువంటి ర్యాలీలను చూసి, వెన్నుపోటుకు 2 సంవత్సరాలనే ర్యాలీలను చూసి ఏ విధంగా దీన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో పంతం నానాజీ గారిని మళ్ళా ఒక తెరపైకి తెచ్చారు. అయ్యా నానాజీ గారు, మీకు ఒక్కటే చెబుతున్నాం, మీరు ఎన్ని దుర్భాషలాడినా ఎన్ని చేసినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ప్రజా వెల్వ మీరు ఏమీ చేయలేరు. నువ్వు వారి యొక్క గోటికి కూడా సమానం కావు. ఎందుకంటే ఆయన 5,30,000 మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా, తర్వాత 151 సీట్లు ఒంటరిగా పోటీ చేసి ఈ రాష్ట్రంలో 151 సీట్లు తెచ్చుకున్నటువంటి దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ ఒక కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి మీద పోరాటం చేస్తున్నారు తప్ప, ఒంటరిగా పోరాటం చేసిన రోజు మీరందరూ మాట్లాడే రోజులు తెచ్చుకోండి తప్ప, మీ కూటమి ఉండి కూటమి ద్వారా వస్తూ మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఏదో ఒక మాటలు మాట్లాడి నా మీద పోటీ చేయి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు రా, ఒరే తర అంటే ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుండే రోజులు లేవు కనుక మీకు ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నికైంది, ప్రజల పక్షాన పోరాటం చేయండి. ప్రజలకు వారికి రావాల్సినటువంటి ఏ కార్యక్రమాలైనా విజయవంతంగా ఏర్పాటు చేయండి. ఈరోజు ప్రజలు ఏ విధంగా అల్లాడిపోతున్నారో ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా మీరు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద మీ నాయకుడికి చెప్పండి తప్ప, ప్రతిపక్షం ఖచ్చితంగా గొంతెత్తి పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలను, అక్రమాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పోరాటం చేస్తాం. నానాజీ గారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము కన్నెర్ర చేస్తే నీకు కాకినాడలో ఉన్నటువంటి మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.